హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా చాలా సరదాగా కిచెన్లో వంట చేస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే నర్మద, ప్రేమ, ఒక్కసారి ఆ భాగ్యం వాళ్ళ గురించి నీకేమైనా అర్థమవుతుందా? వాళ్ళ భాష, వాళ్ళ తీరు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కానీ నేను ఈ విషయం మీ బావతో చెప్తే మీ బావ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎలాగైనా ఆ భాగ్యం గురించి నిజం తెలుసుకోవాలి. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ, అక్క, ఒకవేళ మనం వాళ్ళ గురించి నిజం తెలుసుకోవాలంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఒకవేళ మనం వాళ్ళ గురించి ఆరా తీస్తున్నామంటే ఆ విషయం మామయ్యకి తెలిస్తే ఊరుకుంటాడా? ఇప్పటికే ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు మనం ఈ విధంగా ట్రై చేస్తే మామయ్య మన మీద చాలా కోపంగా ఉంటాడు. ఎలా అక్క అనగానే అప్పుడు నర్మద, లేదు ప్రేమ, ఎలాగైనా వాళ్ళ నిజ స్వరూపం తెలుసుకోవాలి. మామయ్య ముందు బయట పెట్టాలి. లేకపోతే చందు బావ చాలా మంచివాడు. అలాంటి బావకి ఆ మోసం చేసే వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బావ జీవితం నాశనం అయిపోతుంది. అలాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చినా కూడా మన కుటుంబం రెండుగా చీలిపోతుంది. ఎలాగైనా వాళ్ళ గురించి నిజం తెలుసుకొని అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పి ఇక నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ, ఎలా అక్క, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎలా నిజం తెలుసుకుంటాం? ఒకవేళ అక్కడికి వెళ్తే అత్తయ్య మన మీద కోప్పడతారో ఏమో అనగానే అప్పుడు నర్మద, లేదు ప్రేమ, రేపు ఉదయాన్నే మనం జాబ్కు వెళ్తున్నామని చెప్పి ఇక ఆ భాగ్యం ఊరికి వెళ్ళి అసలు నిజం తెలుసుకోవాలి. లేకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం అని నర్మద అంటుంది. అప్పుడు ప్రేమ, సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి ఇక ప్రేమ అంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా మేము డ్యూటీకి వెళ్తున్నామని చెప్పి ఇక ఇద్దరు కూడా ఆటో తీసుకొని భాగ్యం ఊరికి బయలుదేరుతూ ఉంటారు. అలా కాస్త దూరం వెళ్ళాక ఇక ఒక చోట శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ బోండా అమ్ముతూ నర్మదకు కనిపిస్తాడు. అది చూసిన నర్మద, ఇదేంటి, అచ్చం అతను శ్రీవల్లి వాళ్ళ నాన్న లెక్క ఉన్నాడు, అతనేనే కాదా అని చెప్పి ఇక నర్మద, ప్రేమ ఒకసారి అటు చూడు అనగానే ఇక ప్రేమ, ఏంటక్క అని అంటుంది. నర్మద మాత్రం, చూడు ప్రేమ, ఒకసారి నువ్వు అటువైపు చూడు అనగానే అప్పుడు ప్రేమ అటు చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, శ్రీవల్లి వాళ్ళ నాన్న. అది చూసిన నర్మద, ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే నర్మద, పద ప్రేమ, వెంటనే అతని దగ్గరికి వెళ్ళి మనం నిజం తెలుసుకుందాం అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఆ శ్రీవల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. వీళ్ళని చూసిన అతను మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి, వీళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, వీళ్ళు నన్ను చూసినట్టున్నారు. ఈ నిజం ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళకి తెలిసిపోతే నా కూతురు పెళ్ళి ఆగిపోతుంది కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలోనే నర్మద అక్కడికి వెళ్ళి, మీరేంటి బాబాయ్, ఇలా ఇడ్లీ బోండాలు అమ్ముతున్నారేంటి? మీరు ఫైనాన్స్ నడిపిస్తానన్నారేం కదా, మీకు ఆస్తులు భూములు ఉన్నాయని చెప్పారు, మరి మీరు ఇడ్లీ బోండా అమ్ముతున్నారేంటి అని నర్మద అనేసరికి అప్పుడు అతను కంగారు పడుతూ, అది కాదమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇక నర్మద మాత్రం, చూడు బాబాయ్, మీ మాటలలోనే నాకు నిజం తెలిసిపోయింది. ఆ రోజు మీరు ఇడ్లీ బోండా గురించి చెప్తుంటేనే మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అనిపించింది. అందుకే మీ గురించి నిజం తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను అని నర్మద అంటుంది. అప్పుడు శ్రీవల్లి వాళ్ళ నాన్న మాత్రం, అది కాదమ్మా, నేను చెప్పేది విను అనగానే అప్పుడు నర్మద, లేదు బాబాయ్, ఇంటికి వెళ్దాం పద అని చెప్పి నర్మద అనగానే ఇక అతను ప్రేమని, నర్మదని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక నర్మద వెళ్ళేసరికి భాగ్యం, శ్రీవల్లి అందరూ కూడా టిఫిన్కి కావాల్సిన సరుకులన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక నర్మదను చూసిన భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటమ్మాయి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు నర్మద, ఏంటి పిన్ని, మీరు చేసేది ఇదేనా? ఏదో బిజినెస్ అని చెప్పారు, ఆస్తులు అంతస్తులు ఉన్నాయని చెప్పారు, మరి ఈ పూరి గుడిసెలో ఉన్నారేంటి? అంటే మీకు ఉండటానికి కూడా ఇల్లు లేదా అని నర్మద అనేసరికి అప్పుడు భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే ప్రేమ,
చూడు, మీకు డబ్బు లేకపోతే సరే, కానీ మోసం చేయాలని ఎందుకు అనిపించింది? మీకు డబ్బు లేకపోయినా మా మావయ్య మేం బీదవాళ్ళమని చెప్పినా కూడా శ్రీవల్లి అక్కని బావకిచ్చి పెళ్లి చేసేవాడు. కానీ ఇప్పుడు మీ మోసం గురించి తెలిస్తే మావయ్య అస్సలు ఊరుకోడు అని ప్రేమ అంటుంది. ఇక ఇంతలోనే ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి, చూడు భాగ్యం, వెంటనే ఇంటి రెంట్ కట్టాలి, లేకపోతే మీరు ఇల్లు ఖాళీ చేయవలసి వస్తుంది అని చెప్పగానే అప్పుడు భాగ్యం, చూడండి తొందరలోనే కడతాం అని అంటుంది. ఇక ఇంతలోనే సైకిల్ షాప్ అతను అక్కడికి వచ్చి, ఏంటి భాగ్యవత్త, నీ కూతుర్ని ఏదో డబ్బున్నోనికిచ్చి పెళ్లి చేయాలన్నావు, నా కూతురు నీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోదని నాతో చెప్పావు, ఇప్పుడు ఏం జరిగింది? పెళ్ళి అవుతుందా కావట్లేదా? నన్ను కొట్టడం కాదు, అసలు నువ్వు ఎవరిని మోసం చేయకుండా ముందు నీ కూతురు పెళ్లి చెయ్యి అని అతను అనేసరికి ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది. ఒరేయ్, ముందిక్కడి నుంచి నువ్వు వెళ్ళు అనగానే అప్పుడు అతను, లేదు భాగ్యమత్త, నువ్వెవరినో మోసం చేసి నీ కూతుర్ని డబ్బున్న అబ్బాయికిచ్చి పెళ్ళిళ్ళు చేయాలని చూస్తున్నావట కదా, నీ గురించి ఈ నిజం వాళ్ళకి తెలిసిందంటే నిన్ను ఏం చేస్తారో నాకే తెలియదు అని చెప్పి ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేమ, ఏంటి నిజంగానే నువ్వు నీ కూతుర్ని డబ్బున్న అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని అనుకునే మమ్మల్ని మోసం చేశావా? అంటే కావాలనే మమ్మల్ని మోసం చేశావు. ఈ విషయం వెంటనే మామయ్యకి అత్తయ్యకి చెప్పేస్తాను అని చెప్పి ఇక ప్రేమ, పదక్క వీళ్ళ సంగతి చెప్దాం అని చెప్పి ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. ఇక ఇంతలోనే శ్రీవల్లి, అక్క ప్లీజ్ మీకు దండం పెడతాను, ఈ పెళ్ళి ఆపొద్దు అనగానే అప్పుడు నర్మద, లేదు శ్రీవల్లి, నువ్వు కూడా మీ అమ్మలాగే మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు, కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ విషయం మాతో చెప్పాలని ఎందుకు అనిపించలేదు? నీలాంటి అమ్మాయి మా ఇంటికి వస్తే మా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి ఇక ఇద్దరు కూడా చాలా కోపంగా వెళ్తూ ఉంటే ఇక భాగ్యం మాత్రం, చూడండి మీరు వెళ్ళండి, మీరు చెప్పిన రామరాజన్నయ్య మీ గురించి పట్టించుకోడు కదా అనగానే అప్పుడు నర్మద, చూడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ ప్రేమ వీడియో తీసింది, ఈ వీడియోని మావయ్యకు చూపిస్తే మావయ్య నమ్మేస్తాడు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భాగ్యం మాత్రం, ఏంటే ఇలా జరిగిందేంటి? ఇదంతా మీ నాన్న వల్లే, మీ నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముతూ వాళ్ళకు కనిపించాడు, ఇక వాళ్ళు మన ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసేసరికి మన నిజ స్వరూపం మొత్తం బయటపడింది, ఇక నీకు ఈ పెళ్ళి ఆగిపోయినట్టేనే అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, అమ్మ ఎలా అమ్మ, నేను చందుబావని ఎంతో ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలనుకున్నాను, కానీ నాన్న వల్ల నా పెళ్ళి ఆగిపోతుందని అస్సలు ఊహించలేదు అని శ్రీవల్లి అంటుంది. ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా చాలా కోపంగా ఇంటికి వెళ్తారు. ఇక నర్మద మావయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రామరాజు వెంటనే హాల్లోకి వచ్చి, ఏంటమ్మా ఏం జరిగింది, అంతలా కంగారు పడుతున్నారేంటి అనగానే అప్పుడు నర్మద, మావయ్య జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది మావయ్య అని అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, ఏంటమ్మా ఘోరం జరిగిపోవడం ఏంటి అనగానే అప్పుడు నర్మద, చూడు మావయ్య, ఆ భాగ్యం వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, వాళ్ళు ఇడ్లీ బోండాలు చేస్తూ అమ్మేవాళ్ళు, కానీ అది మన దగ్గర దాచిపెట్టి మనల్ని మోసం చేసి వాళ్ళ అమ్మాయినిచ్చి బావకి పెళ్లి చేయాలని చూస్తున్నారు, వాళ్ళ నిజ స్వరూపం తెలిసిపోయింది మావయ్య అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు నర్మద, అవును మావయ్య, ఇదిగోండి ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక ప్రేమ తన దగ్గర ఉన్న వీడియోని రామరాజుకు వేదవతికి ఇస్తుంది. ఇక అది చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటండి, ఈ భాగ్యం మన ముందు ఇలా అబద్ధమాడిందేంటి, మనల్ని ఇలా మోసం చేసిందేంటి? అంటే వీళ్ళు మోసం చేయాలని అనుకున్నారు, డబ్బున్న అబ్బాయిని చూసి వాళ్ళ అమ్మాయిని మన అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని చూశారు, కానీ ఇది నేను క్షమించను, ఇక వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు, చూడండి మీరే వాళ్ళ దగ్గర నగల విషయం, జైలుకు వెళ్ళిన విషయం దాచిపెట్టారని ఆ భాగ్యం నిన్ను నిలదీసింది, కానీ తను చేసిందేంటి, తను మాత్రం కావాలనే మనల్ని మోసం చేసింది, ఇక ఈ పెళ్ళి జరగదు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, అమ్మ నర్మద, మీరు నిజంగానే ఆ భాగ్యం ఇంటికి వెళ్ళి నిజానుస్వరూపం కనుక్కున్నారా అనగానే అప్పుడు ప్రేమ, అవును మావయ్య, నిజంగానే ఆ భాగ్యం మనల్ని మోసం చేసింది అని ప్రేమ అంటుంది. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు.
ఇక రామరాజు మాత్రం తన రూమ్లోకి వెళ్ళి ఏంటి పెద్దోడికి ఇలా జరుగుతుందేంటి, ఇన్ని రోజులు ఏ పెళ్లి సంబంధం వచ్చినా ఆ భద్రావతి చెడగొట్టింది, కానీ ఇప్పుడు మాత్రం ఈ భాగ్యం మోసం చేస్తూ మమ్మల్ని ఇంతలా పెళ్ళికి ఓకే అనిపించాలని చూసింది. ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పెద్ద కొడుకు జీవితం నాశనమైపోయేది అని చెప్పి ఇక రామరాజు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి, ఏంటండి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? ఆ భాగ్యం గురించి నిజం తెలిసిపోయినందుకు చాలా సంతోషించాలి, కానీ ఒకవేళ ఆ భాగ్యం మోసం చేసి తన కూతుర్ని మన అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే మన చందు జీవితమే కదండి నాశనమైపోయేది అని చెప్పి ఇక వేదవతి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, చూడు బుజ్జమ్మ, అసలు మనం పెద్దోడికి పెళ్ళి చేస్తామా లేదా అన్నదే నాకు భయంగా ఉంది. వాడి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించాలని నా కోరిక, కానీ నా కోరిక కోరికలాగానే మిగిలిపోతుంది అని భయంగా ఉంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి మాత్రం, లేదండి, ప్రేమ కూడా మన ఇంటి కోడలే కదా, చూడండి పెద్దోడి జీవితం నాశనం కాకుండా నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఆ భాగ్యం నిజ స్వరూపం తెలుసుకొని మన ముందు బయట పెట్టారు అని చెప్పి ఇక ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే ప్రేమ తన రూమ్లోకి వెళ్ళి భాగ్యం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటి ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ, చూడు ధీరజ్, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలిసిపోయింది అనగానే అప్పుడు ధీరజ్, ఏంటి ఆ ముఖ్యమైన విషయం చెప్పు అని అంటాడు. ఇక వెంటనే ప్రేమ, చూడండి ఆ భాగ్యం వాళ్ళ నిజస్వరూపం తెలిసిపోయింది అనగానే అప్పుడు ధీరజ్, నిజస్వరూపం ఏంటి? ఏయ్, మళ్ళీ పిచ్చి పిచ్చి చేతలు ఏమైనా చేస్తున్నావా? ఒకవేళ నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల అన్నయ్య పెళ్ళి ఆగిపోతుంది అని ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమ, లేదు ధీరజ్, నిజంగానే బావ పెళ్ళి ఆగిపోయింది. ఆ భాగ్యం వాళ్ళు మనం అనుకున్నట్టు పెద్ద ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు ఇడ్లీ బోండాలు అమ్ముతారు, కాళ్ళకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, కానీ మోసం చేసి ఆ శ్రీవెల్లిని బావకిచ్చి పెళ్లి చేయాలని చూసింది. కానీ నేను అక్క ఇద్దరం కలిసి ఆ భాగ్యం నిజ స్వరూపాన్ని బయటపెట్టాం, మామయ్యకి చెప్పాం అనగానే అప్పుడు ధీరజ్, అవునా, నువ్వు చెప్పేది నిజమా? ఆ భాగ్యం అంత మోసం చేసిందా? మరి తను మోసం చేసి నాన్నని ఆ నగల విషయంలో జైలుకు వెళ్ళావని ఎందుకు నిలదీసింది? అంటే తను చేసిన మోసం ఎవరికీ తెలియకూడదని మనల్నే మోసం చేసిందా అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా, చి, ఆ భాగ్యం కూడా మీ అత్తయ్య లాంటిదే అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ, చూడండి వాళ్ళు మోసం చేశారు, కానీ నేను అక్క తెలుసుకొని ఆ విషయాన్ని మావయ్యకి చెప్పాం, ఎందుకు మధ్యలో మా అత్తని తిడతావెందుకు అని చెప్పి ఇక ప్రేమ అంటుంది. ఆ విషయం తెలుసుకున్న తిరుపతి కూడా చాలా సంతోషపడతాడు. ఇక వెంటనే భద్రావతి ఇంటికి వెళ్ళి, అక్క నీకు చాలా థ్యాంక్స్ అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఏంట్రా నీకు పిచ్చేమైనా పట్టిందా, ఇప్పుడు ఏం జరిగిందిరా అనగానే అప్పుడు తిరుపతి, చూడక్క, చందుగాడి పెళ్ళి నువ్వు ఆపాలని చూసావు, కానీ అది నిజంగానే ఆగిపోయింది అని తిరుపతి అంటాడు. అప్పుడు భద్రావతి, ఏంట్రా పెళ్ళి ఆగిపోతే మీ బావ బాధపడతాడే కానీ సంతోషం ఎందుకు పడతారా అనగానే అప్పుడు తిరుపతి, చూడక్క, నువ్వు ఆ పెళ్ళి ఆపినందుకు మంచిదే, ఎందుకంటే ఆ భాగ్యం వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, వాళ్ళు మనల్ని మోసం చేశారు, అందుకే ఆ నిజం తెలిసిపోయింది. ఇక చందుగాడి పెళ్ళి ఆగిపోయింది, అది నీ వల్లే కదక్క, అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని తిరుపతి అనగానే అప్పుడు భద్రావతి, ఒరేయ్ తిరుపతి, ఎందుకురా నేనంటే నీకు అంత కోపం అనగానే అప్పుడు తిరుపతి, ఎందుకా అక్క ఏ తప్పు చేసిందని అక్క మీద ఇంతలా పగ పెంచుకుంటున్నావు? ఎవరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదా? ఎందుకు అక్కే తప్పు చేసిందా అని చెప్పి ఇక తిరుపతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, చూర్రా తిరుపతి, నీకు వేదవతి అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని భద్రావతి అంటుంది. అప్పుడు తిరుపతి, చూడక్క, నువ్వు బావని ఎంతలా బాధ పెట్టాలని చూసినా ఆ దేవుడు మాత్రం బావకి ఏదో విధంగా మేలు చేస్తాడు, ఆ కుటుంబం సంతోషంగా ఉండేలా చేస్తాడు. చూడు, ఎప్పుడు నువ్వు ఆ కుటుంబాన్ని బాధ పెట్టలేవు, అది నీ వల్ల కూడా కాదు అని చెప్పి ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏ విధంగా భాగ్యం నిజస్వరూపం తెలుసుకున్న నర్మదా ప్రేమ రామరాజు ముందు బయటపెట్టి భాగ్యం చెంప పగలగొట్టిన ప్రేమ
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.